హలో హాయ్ వెల్కమ్ టు కళ్యాణి కిచెన్. సాంబార్ అందరూ చేస్తారు, కానీ టేస్టీగా కొందరే చేస్తారు. మరి మీరు కూడా సాంబార్ టేస్టీగా చేయాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా కందిపప్పును ఉడికించుకొని పక్కన పెట్టుకొని మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అవి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసి ఇందులో ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ హోమ్ మేడ్ సాంబార్ మసాలా కూడా యాడ్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి చింతపండు రసం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు రసం ఆయిల్లో కూరగాయల ముక్కలతో పాటు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అలాగే కావాల్సిన వాటర్ ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సాంబార్ రెడీ.